గత 2 రోజులుగా వర్షాలు ఎలా ఉన్నాయో మనమైతే చూస్తూ ఉన్నాం. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఉత్తర తెలంగాణ మొత్తం మునిగిపోయిందనే చెప్పుకోవాలి. అయితే అసలు ఎందుకు మునిగిపోవాల్సొచ్చింది? ఇందులో పోచారం ప్రాజెక్ట్ ఆనకట్ట వల్ల ఏమైనా జరిగిందా అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్, ఉత్తర తెలంగాణ మనం చూసుకున్నట్లయితే గనక ఈ వాన నీటి ఏదైతే ఉందో, సో ఈ నీటి వల్ల మొత్తం మునిగిపోయిందనే చెప్పుకోవాలి. అంటే దీని అంతటికి కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకంటే ఇది అసలు ఫస్ట్ టైమ్ అనుకోవాలి. సో, యాక్చువల్‌గా భారతదేశ వ్యాప్తంగా కూడా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో, ఉత్తరాఖండ్‌లో కూడా ఈ మధ్య మనం చూసాం. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో సడన్‌గా మేఘాలు పడిపోయి కుండపోత వర్షం కురుస్తుంది. ఒక లిమిటెడ్ ఏరియాలోనే అత్యధిక వర్షపాతం గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కురుస్తుంది. ఇప్పుడు మనకి మెదక్కు, సంగారెడ్డి ఈ ప్రాంతాలు మొత్తం కూడా అదే జరిగింది. 24 గంటల వ్యవధిలో కుండపోత వర్షం ఆకాశానికి చిల్లుబడిందా అనేలాగా కురిసింది. జనరల్గా మనకు ఉండేటువంటి ఆనకట్టలు కానీ, చెరువులు కానీ, ప్రాజెక్టులు కానీ దానికి ఒక కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీకి మించితే కనుక ప్రమాద స్థాయిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పోచారం ఆనకట్ట 70,000 క్యూసెక్లకు సంబంధించి అది దానికి సామర్థ్యం, దాని కెపాసిటీ. ఇప్పుడు అది 1,00,000 క్యూసెక్లకు ఎక్కువగా ప్రవహిస్తుంది దాని మీదుగా. అంటే ఆ ప్రాజెక్ట్ ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక ఆందోళన ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో నెలకొంది. ఒకవేళ ఆ ఆనకట్ట కనుక తెగిపోతే పరిస్థితి ఏంటి అని చెప్పి కింద ఉండేటువంటి గ్రామాలన్నింటినీ కూడా ఇప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాత్రి నుంచి అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళారు అక్కడికి. కానీ అక్కడికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. కొన్ని గ్రామాలు కంప్లీట్గా నీళ్ళలో మునిగిపోయాయి. హౌసెస్ అన్నీ మునిగిపోయాయి. అక్కడ అసలు కొంతమంది చిక్కుకున్నారు. స్టూడెంట్స్ కూడా, కొన్ని కాలేజీల్లో ఉండేటువంటి స్టూడెంట్స్, హాస్టల్లో ఉండేటువంటి స్టూడెంట్స్ కూడా దాదాపు 250 మంది స్టూడెంట్స్ కూడా ఇరుక్కున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు. అది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ప్రాణ నష్టం అయితే లేదు. ఆస్తి నష్టాలు ఉన్నాయి, అలాగే పంట నష్టాలు కూడా ఉన్నాయి. భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం జరిగింది. అసలు ఆ వర్షం చూస్తూ ఉంటే అది క్లౌడ్ బర్స్ట్ అని చెప్పి ఈ మధ్య అంటున్నారు. భారతదేశ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి ఈ వర్షాలని క్లౌడ్ బర్స్ట్ అంటున్నారు. ఆ క్లౌడ్ బర్స్ట్ ఎందుకు వచ్చిందో, ఎందుకు వస్తుందో కూడా తెలియదు. ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది కేసీఆర్ గారు తెలంగాణ సమాజానికి చెప్పారు మొట్టమొదటిసారిగా. ఎప్పుడంటే కరోనా తర్వాత 2020 ఆ ప్రాంతాన వర్షము హైదరాబాద్లో బాగా కురిసింది. ఆ సందర్భంగా కార్లు కొట్టుకొని పోయినాయి, తర్వాత మోటార్ వెహికల్ కొట్టుకొని పోయినాయి, సెల్లార్లోకి నీళ్ళు వచ్చినాయి, ఫస్ట్ ఫ్లోర్లు కూడా మునిగిపోయినాయి చాలా చోట్ల హైదరాబాద్లో. కానీ మనం ప్రతి ఇయర్ హైదరాబాద్లో ఇది ఒక కామన్గా చూస్తూ ఉంటాము. కానీ ఉత్తర తెలంగాణ ఇప్పుడు ఏదైతే మునిగిపోయిందో ఇది అసలు ఫస్ట్ టైం అని మనం అనుకోవాలి. అంటే ఇది అసలు జరగడానికి ఓన్లీ వర్షమే కారణమా, లేకపోతే ఎలా అని? అదే విదేశీ కుట్ర ఉంది అనేది అప్పట్లో కేసీఆర్ గారు చెప్పిన మాట. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? యుద్ధానికి సంబంధించిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మన పక్కనే పాకిస్తాన్, పక్కలో బల్యం. ఇంకొక వైపు చైనా నమ్మదగ్గ దేశం కాదు. మరి వాళ్ళ ద్వారా ఏమైనా అమెరికా భారతదేశం మీద కుట్ర పడుతుందా? ఇప్పుడు అమెరికా ఏంటి? అమెరికా భారతదేశం మీద ఎక్కువగా శత్రుత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంది. ట్యాక్స్లు వేయటం కానీ, లేదంటే ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పి కార్పొరేట్ కంపెనీలకు చెప్పడం కానీ, లేదంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళకి వీసాలు రద్దు చేయమని చెప్పి చెప్పడం కానీ, తాజాగా ట్రంప్ వ్యక్తం చేసినటువంటిది ఏంటంటే ఈ టైం పీరియడ్, వీసాలకి టైం పీరియడ్ తగ్గించేసి ఆ టైం లోపల మీరు వెళ్ళిపోవాలి, చదువుకోవడానికి వచ్చి చదువుకొని వెళ్ళిపోండి అంతే, ఇక్కడ ఉండడానికి లేదు, గ్రేస్ పీరియడ్ లేదని చెప్పేశారు. సో ఇలా భారతదేశాన్ని టార్గెట్గా చేసుకొని ఒక అగ్రరాజ్య అధ్యక్షుడు అడుగులు వేస్తున్నాడు అని అంటే బహుశా ఈ విదేశీ కుట్ర ఏమైనా ఉందా? ఈ విదేశీ కుట్ర అనేది అసలు కేసీఆర్ గారు ఒక 3-4 సంవత్సరాల క్రితమే చెప్పారు. హైదరాబాద్ మీద విదేశీ కుట్ర చేశారు, క్లౌడ్ బర్స్ట్ చేశారు, దాని కారణంగానే ఒకే చోట వర్షాలు పడుతున్నాయి, ఒకే టైంలో పడుతున్నాయి, అంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం పడుతుంది, దాంతో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలాగా ఏర్పడుతున్నాయి అనేది ఆయన అప్పట్లోనే చెప్పారు. విదేశీ కుట్ర ఉంది అని చెప్పి. ఇప్పుడు ఆ కోణం నుంచి ఆలోచించినా కానీ ఇప్పుడు ఉత్తర తెలంగాణ వరకే మొత్తం అంత పెద్ద రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు చరిత్రలో లేని విధంగా వర్షపాతం నమోదైంది. మరి విదేశీ కుట్ర ఏమైనా ఉందా తెలంగాణ మీద? ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా చూస్తే అన్ని రాష్ట్రాల కల్లా హెల్దీ రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ. ప్లస్ ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తుంది హైదరాబాద్ వైపు. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన నగరాల్ని జనరల్గా శత్రు దేశాలు టార్గెట్ చేసుకుంటూ ఉంటాయి.
ఆ విధంగా ఏమైనా టార్గెట్ చేశారా అనేటువంటి అనుమానం కూడా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ దేశవ్యాప్తంగా కూడా అలాంటి అనుమానాలు ఉన్నాయి. క్లౌడ్ బరస్ట్ అనేది అక్కడ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అన్ని రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్లో కానీ మిగతా ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్లో కానీ వరదలు వచ్చేసినాయి, వరదలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు బెంగళూరులో కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది, హైదరాబాద్లో అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు తాజాగా ముంబైలో పరిస్థితి ఏంటి? ముంబైలో మొత్తం మునిగిపోయింది ముంబై. ఇప్పుడు మనకి ఉత్తర తెలంగాణ. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తుంటే విదేశీ కుట్ర ఏమైనా ఉందా అనేది కేసీఆర్ గారు 3 సంవత్సరాల క్రితం చెప్పింది ఇప్పుడు కొంతమంది ఉటంకిస్తూ ఉన్నారు. సరే, విదేశీ కుట్ర ఉందా లేదా నిజంగానే ప్రకృతి వైపరీత్యమా, ప్రకృతిలో జరిగినటువంటి మార్పుల కారణంగానే ఇది వచ్చిందని పక్కన పెడితే, ఇప్పుడు జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ఈ నష్టాన్ని పూడ్చేటువంటి కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన చేయాలి ప్రభుత్వాలు. పైగా ఇప్పుడు ప్రాజెక్టులు కెపాసిటీకి మించి వాటర్ వచ్చేసాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు గతంలో ఎప్పుడు లేని విధంగా గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. అక్కడ ఆల్రెడీ పోలవరానికి సంబంధించిన ప్రాజెక్టులో కాపర్ డ్యామ్ అనేది కూడా డ్యామేజ్ అయిందని చెప్పి నిన్న మొన్న న్యూస్లో కూడా వచ్చింది. సో కాబట్టి ప్రాజెక్టులని కాపాడుకోవడం అనేది ఇప్పుడు పెద్ద సవాలు. ఇప్పుడు కృష్ణా కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది, కృష్ణా వాటర్ కూడా ఉధృతంగా ఉంది, డ్యాముల నిండా వాటర్ ఉన్నాయి, ప్లస్ ఒకేసారి వర్షం పడుతుంది. ఈ క్రమంలో ఒకవేళ ఏదైనా విదేశీ కుట్ర ఉంటే కనుక ఈ క్లౌడ్ బరస్ట్ లాంటివి ఏమైనా క్రియేట్ చేస్తున్నారా? ఆ క్రియేట్ చేసి ఇలా వర్షపాతం నమోదు కావడానికి అవకాశం ఉందంటారా? ఉంది. ఎందుకంటే ఉంది అని ఎందుకు చెప్పగలను అంటే, మనకు 2004 ఎన్నికలకు ముందు ఒక వరుసగా 6-7 సంవత్సరాల కరువు వచ్చింది. 2004లో ముఖ్యమంత్రి అయ్యారు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. అయిన తర్వాత మేఘమదనం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వమే చేపట్టింది. ఎందుకు? మేఘమదనం చేసి వర్షాలు కురిపించేటువంటి కార్యక్రమం అప్పుడు చేసి సక్సెస్ అయ్యారు. ఇక్కడే సక్సెస్ అయ్యారు, వర్షాలు పడ్డాయి అప్పుడు. సో కాబట్టి అలాంటివి ఉండొచ్చు కదా. టెక్నాలజీ ఇవాళ మనకు అంతుబట్టని విధంగా మనం ఊహించిన టెక్నాలజీ ఉంది. సో ఆ టెక్నాలజీ క్రమంలో లాస్ట్ టైం ఏమైంది? కరోనా చైనాలో నుంచి వచ్చింది కదా, అది చైనాలో ల్యాబ్లో నుంచి బయటికి పంపించారని చెప్పి వస్తుంది కదా. సో అలానే ఇలాంటిది కూడా ఉండొచ్చు, బట్ అది కన్ఫామ్గా చెప్పలేం. కానీ బట్ ప్రకృతిలో మాత్రం ఖచ్చితంగా మార్పులు కనపడుతున్నాయి. ఈ ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకునేటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. సో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే కేటీఆర్ గారు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు ఈ విషయంలో. నువ్వు ఇక్కడ వరదలు వస్తే నువ్వు బీహార్ ఎందుకు పోయావంటాడు కేటీఆర్ గారు. సరే, ఇప్పుడు కేటీఆర్ గారు కూడా వెళ్ళారు ప్రతిపక్ష పార్టీ నాయకులుగా. ఎనీహౌ ప్రాణ నష్టం లేకుండా ఉంటే సరే, ఆస్తి నష్టం జరిగినా ప్రభుత్వం ఎంతో కొంత సహాయం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది. ప్రాణ నష్టం లేకుండా సహాయ చర్యలు చేపట్టాలని కోరుకుంది. థ్యాంక్ యూ సార్.